హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన జేబులో డబ్బులున్నా లేకపోయినా, అలాగే ఆ రోజు మనకి వర్క్ ఉన్నా లేదా ఖాళీగా ఉన్న జేబులో మాత్రం ఒక టస్టర్ అనేది వేసుకుని బయటకు వస్తూ ఉంటాం కదా. మనం బయటకు వచ్చేటప్పుడు ఒక ఎలక్ట్రీషియన్గా ఈరోజు వీడియోలో ఈ టస్టర్ల గురించి, వీటిలో ఉండే ఫీచర్ల గురించి, ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి ఏంటనేది చాలా వరకు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. నాన్ కనెక్టివిటీ లైన్ టస్టర్ అంటారనమాట దీన్ని. అలాగే దీనికి ఫ్లాష్ లైట్ కూడా ఉంటుందన్నమాట. మనకి చీకట్లో ఒకవేళ లైట్ కావాల్సిన అవసరం వస్తే ఈ బటన్ అనేది ప్రెస్ చేసి ఉంటే లైట్ వెలిగిద్ది అనమాట. అలాగే ఇందులో 2 బ్యాటరీలు కూడా ఉంటాయి. మనం ఇక్కడ ఓపెన్ చేసామనుకోండి, బ్యాటరీలు కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఇది బజరు, అలాగే 2 చిన్న బ్యాటరీలు అనేవి వేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ బజర్ కనిపిస్తుంది కదా, అది అంటే బ్యాటరీలు అయితే నేనైతే మార్చలేదు. ఇది కొని సంవత్సరం దగ్గర అవుతుంది. బ్యాటరీలు అయితే అయిపోవడం అలాంటిది ఏం జరగలేదన్నమాట. అలాగే ఇది చేసే పని ఏంటంటే, నార్మల్ టస్టర్లు అయితే మనం ఇలా కనెక్ట్ చేస్తేనే లైట్ అనేది వెలిగిద్ది కదా. ఓకే, మనకి ఈ టస్టర్ అనుకోండి, దూరంలో ఉన్నా సరే ఇలా సిగ్నల్ అనేది వచ్చిద్ది అనమాట. ఫేస్ వైపున దగ్గరలో పెట్టామనుకోండి బజర్ వచ్చిద్ది, అలాగే ఇక్కడ లైట్ కూడా వెలిగిద్ది అనమాట, ఇండికేషన్ కూడా. ఓకే, అలా ఉపయోగపడిద్ది అనమాట. ఆ 3 ఫీజుల్లో ఏ ఫీజు పోయింది అనేది తెలియదు. ఒక్కోసారి ఏ ఫేజ్ పోయింది అనేది తెలియదు కదా. అప్పటి వరకు సప్లై వస్తుంది, ఎక్కడ అయిపోయింది అనేది చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు అనమాట దీంతో. ఒకవేళ ఈ మెయిన్ స్కాడ్ అనేది ఎక్కడన్నా బ్రేక్ అయింది అనుకోండి మధ్యలో, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ నుండి ఇటు రావట్లా. ఓకే, ఇక్కడ ఓకే, ఇలాంటి సందర్భాల్లో ఇది అక్కడ మెయిన్ వైర్ కట్ అయిందని తెలుసుకోవచ్చు అనమాట దీని సాయంతో. అలాగే ఫ్లాష్ లైట్ ఒకటి ఉంటుంది దీంట్లో, మనకి చీకట్లో ఏమన్నా చూసుకోవడానికి. ఒకవేళ కరెంట్ లేని పరిస్థితిలో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. వీటిలో ఏ టస్టర్లో కూడా ఉండదు ఆ ఆప్షను. ఎలక్ట్రీషియన్లు కాకపోయినా సరే దీన్ని వాడచ్చు అనమాట. వాళ్ళు భయపడకుండా దగ్గరికి తీసుకెళ్తే చాలు కదా, అక్కడికి అసలు సప్లై వస్తుందా రాలేదని చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు అనమాట ఈ టస్టర్తో. ఒకవేళ స్క్రూలు ఏమన్నా తిప్పుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, దీంతో ఏ స్క్రూ మనం తిప్పలేం అనమాట. ఓకే, ఇది చూడొచ్చు, ఇది ప్లాస్టిక్ది అనమాట. అదొక ఇబ్బంది అనేది ఉంది, మనం దీంతో స్క్రూలు అనేవి తిప్పలేం. ఛార్జర్ నుండి వచ్చే సప్లైలో కూడా చూపించేస్తూ ఉంది. ఫోన్ ఛార్జర్ కూడా చూపించేస్తుంది అన్నట్టు అనిపించింది అనమాట. ఓకే, ఇది టపారియా డిజిటల్ టస్టర్ అనమాట. ఇందులోనే ఇంకా ఓల్డ్ మోడల్ అనమాట ఇది. కొంచెం దీంతో పోల్చుకుంటే, అంటే ఓల్డ్ అంటే ఇవి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. అంతకు ముందు వచ్చిన మోడల్ అనమాట. దీంట్లో లైట్ అనేది ఉండదు, మీరు ఇక్కడ చూడొచ్చు, లైట్ అనేది వెలుగుతుంది కదా. అలాగే ఇక్కడ వోల్టేజ్ కూడా కనిపించింది అనమాట దీంట్లో, మనం ఇక్కడ ప్రెస్ చేస్తే. ఓకే, టచ్ చేయాలన్నమాట ఇక్కడ. అలాగే ఇండికేటర్ వెలగాలంటే పైన టచ్ చేయాలి. ఓకే, వెలుగుతుంది కదా. అలాగే వోల్టేజ్ కూడా తెలుస్తుంది అనమాట, 220 ఉందన్నట్టు సుమారుగానే చూపించింది ఇది. ఇప్పుడు 180 వోల్టేజ్ ఉన్నా 220 అనే చూపించింది. 250 వోల్టేజ్ ఉన్నా సరే సుమారుగా 220 అనే చూపించింది అనమాట. అలాగే ఈ డిజిటల్ టస్టర్ అనేది ఉపయోగించి ఒకవేళ ఒకటే కలర్ వైర్లు అనేవి లాగారనుకోండి ఎక్కడైనా, ఇప్పుడు వీటిలో ఫేస్ వైర్ ఏది అనేది మనకు తెలియదు. స్లీవ్ తీస్తే తెలుస్తుంది ఏది ఫేస్ వైర్ ఏంటనేది, స్లీవ్ తీసి చూస్తే తేలిగ్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం స్లీవ్ తీసుకోకుండా ఏది ఫేస్ వైర్ అనేది తెలియాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్ప్లేలో ఫ్లాష్ లాంటిది వచ్చింది అనమాట ఫేస్ వైర్ మీద పెట్టినప్పుడు. ఇప్పుడు ఇక్కడ రావట్లేదు కదా, అలాగే ఈ వైర్కి పెట్టినప్పుడు కూడా రావట్లా. ఈ వైర్కి పెట్టినప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఫ్లాష్ సింబల్ లాంటిది వచ్చింది కదా. ఓకే, ఈ వైర్ మీద మనం రన్ చేస్తుంటే ఆ వైర్ ఫేస్ వైర్ అన్నట్టు చెప్తుంది అనమాట అది. ఓకే, అలా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఏది ఫేస్ వైర్ అనేది, ఒకవేళ ఒకటే కలర్ వైర్లు ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ ఎండ వేస్తుంది మనకి, ఇక్కడ లైట్ అనేది సరిగ్గా కనిపించట్లా. ఓకే, అలాగే మనం కాలు కింద పెట్టాం కాబట్టి ఆ మాత్రమన్నా కనిపిస్తుంది. ఒకవేళ కాలు పైకి లేపేసాం అనుకోండి, అలాంటి టైంలో మనం దీని మీద ట్యాప్ చేసామనుకోండి, డిస్ప్లేలో వోల్టేజ్ అనేది చూపించిద్ది అనమాట, లైట్ వెలగపోయినా సరే. ఓకే, వోల్టేజ్ ఉందని అలా కూడా తెలుసుకోవచ్చు అనమాట. మనం కింద ట్యాప్ చేయాల్సిన పని అయితే లేదు, కాళ్ళు కూడా. ఓకే, ఎండలో కూడా మనకి ఎలాంటి టస్టర్ అనుకోండి, ఎండలో సరిగ్గా అనిపించదు అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, సరిగ్గా వెలగట్లేదు కదా. ఇప్పుడు మనకి కరెంట్ ఉంది లేదనేది కూడా తెలియదు అనమాట ఇది ఇట్లా వెలకపోతే. ఓకే, మనం కాలు కింద పెడితేనే వెలిగిద్ది. అలాంటి టైంలో ఇది వెలకపోయినా సరే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది చూపిస్తుంది అనమాట. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ డిజిటల్ టస్టర్లో. అలాగే ఈ టెస్ట్ నుండి కూడా మనకి ఏది ఫేస్ వైర్ అనేది తెలుసుకోవచ్చు. ఇది న్యూట్రల్ వైరు, ఇది ఎర్త్ వైర్ అనమాట. ఇప్పుడు మనం గ్రౌండ్కి టచ్ చేస్తేనే లైట్ అనేది వెలుగుతుంది, లేకపోతే డిమ్గా వెలుగుతుంది. ఓకే, ఈ టస్టర్ అనుకోండి, కాళ్ళు పైకి లేపినా సరే 220 వోల్టేజ్ ఉంది అన్నట్టు చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఒక మంచి విషయం. ఈ టస్టర్లో మనకి ఖచ్చితంగా ఎర్త్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే లేదనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఇండికేటర్ కూడా
ఇది వెలిగిద్ది, కానీ ఇది గ్రౌండ్లో టచ్ చేయాలి, కాలు గ్రౌండ్లో టచ్ చేస్తేనే బ్రైట్గా వెలిగిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు నాన్ కనెక్టివిటీ టెస్ట్ ఎలా వర్క్ అయిందో అలా కూడా వర్క్ అయ్యిద్ది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఎక్కడ ట్యాప్ చేయకోకుండా ఈ టెస్టర్ అనేది వైర్ మీద చూపిస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్లాష్ లైట్ లాంటి అంటే సింబల్ లాంటిది వస్తుంది కదా, అది వైర్ ఎంపటే తీసుకెళ్ళాం అనుకోండి, ఆ ఫ్లాష్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ నుండి ఫ్లాష్ చూపించదు అనమాట. ఓకే, ఇక్కడ చూపిస్తుంది కదా, అలా కూడా మనకు ఉపయోగపడిద్ది. ఈ వైర్ అవ్వచ్చు, మెయిన్స్ కార్డ్ అవ్వచ్చు, ఎక్కడ బ్రేక్ అయింది అనేది మనం ఆ వైర్ ఎంపటే చూస్తే తెలిసిపోయిద్ది అనమాట. మనం వైర్లు దగ్గరలో పెట్టినప్పుడే అది ఆ కరెంటుని తీసుకుని సెన్స్ చేసిద్ది అనమాట. మామూలు టైంలో అయితే అసలు డిస్ప్లే అనేది కనిపించదు మనకి, ఏదన్నా సప్లై దగ్గరికి తీసుకెళ్తేనే కనిపించిద్ది అనమాట. ఓకే, అదనమాట ఈ టెస్టర్. ఇది మీరు దీని మోడల్ నెంబరు MDTN82 అనే మోడల్ అనేది తీసుకోండి. 81 అనేది ఉంటుంది, అది ఇదేనమాట. ఇది అంత బాగోదు, దీంట్లో మనకి లైట్ అనేది ఉండదు కదా టెస్టర్ లాంటిది, మనం దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకే, ఇది మంచి టెస్టర్ అని చెప్పొచ్చు, ఉండవలసిన టెస్టర్ అనమాట. అలాగే DC వోల్టేజ్ కూడా చెక్ చేయొచ్చు అన్నట్టు దీని మీద ఉంది, కానీ అది మనకి సరిగ్గా చూపించదు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సుమారుగా చూపించిద్ది అంతే, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది కూడా చూడొచ్చు, ఊరిని జస్ట్ అలా 12 volts అని చూపిస్తుంది, ఆగిపోతుంది, అంటే సరిగ్గా పని చేయట్లా, DC వోల్టేజ్ చెక్ చేయడానికి ఉపయోగపడదు. ఓకే, అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 2 టెస్టులు కనిపిస్తున్నాయి కదా, ఇది అంటే కంటిన్యూటీ ఉందా లేదా, లో రెసిస్టెన్సీ వాల్యూ అనమాట. ఓకే, అలా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది అనమాట. లేదా వైర్లు కూడా చెక్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ వైర్ అనేది ఉంది, ఈ వైర్ పనిచేస్తుందా లేదా అనేది మనం ఇలా కనెక్ట్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, అలా మామూలుగా బాగా సెన్సిటివ్ ఉంటుంది అన్నమాట ఇది. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్లా మనం ఏళ్ళతో టచ్ చేసినా సరే చూపించేస్తుంది కదా, అలా అనమాట. ఇప్పుడు ఒకసారి సప్లైలో పెడదాం, మీరు ఇక్కడ చూడొచ్చు, సప్లై కూడా చెక్ చేయొచ్చు దీంతో. కాకపోతే న్యూట్రల్లో పెట్టినా సరే లైట్ వెలిగేసిద్ది అనమాట ఇది. ఓకే, సప్లైకి దగ్గరగా ఉన్నా సరే లైట్గా వెలిగేస్తుంది కదా, నాన్ కనెక్టివిటీ టెస్ట్ లాగా, అదే అనమాట. మామూలుగా ఇది ఎందులో పెట్టినా సరే, న్యూట్రల్లో పెట్టినా లైట్ అనేది వెలిగేసిద్ది అనమాట, ఎర్త్లో పెట్టినా వెలిగేసిద్ది. ఓకే, ఇది ఎందుకంటే మనకి ఏదైనా వైర్లు చెక్ చేసుకోవడానికి, లో రెసిస్టెన్సీ వాల్యూ ఉన్న వస్తువులు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది అనమాట. ఓకే, ఇందులో కూడా బ్యాటరీ ఉంటుంది, అలాగే ఈ LED ఉందన్నమాట, బ్యాటరీ మీద వర్క్ అయ్యిద్ది అనమాట ఇది. అలాగే ఇది కూడా చూడొచ్చు, ఇది కూడా కంటిన్యూటీ టెస్టే, కాకపోతే ఇది లో రెసిస్టెన్స్ వాల్యూ ఉన్నాయి, మనం చెక్ చేయలేము. ఇప్పుడు ఇది ఎలగట్లేదు కదా టచ్ చేస్తుంటే, ఇది ఎందుకు, ఏమైనా వైర్లు కంటిన్యూటీ చూసుకోవడానికి, ఫేస్ వైర్ వర్క్ అవుతుంది. అలాగే ఎర్త్ వైర్ కనెక్ట్ చేద్దాం, మీరు ఇక్కడ చూడొచ్చు, ఎర్త్ వైర్ కనెక్ట్ చేస్తుంటే లైట్ వెలగట్లా, ఎందుకు వెలగట్లా, పోయిందనమాట అది. అలాగే ఇక్కడ న్యూట్రల్ వైర్కి కూడా కనెక్ట్ చేద్దాం, బ్లాక్ వైర్కి, వెలగట్లా. ఓకే, ఎందుకని వెలగట్లా, అది మెయిన్స్ కార్డ్ అనేది పోయిందనమాట. అలా కంటిన్యూటీ తెలుసుకోవడానికి మనం సప్లై ఇచ్చి డైరెక్ట్గా చెక్ చేయకుండా మామూలుగా చెక్ చేసుకోవడానికి, ప్రాక్టికల్గా సప్లై లేకుండా అనమాట. ఇలాగే మనం వైర్లు ఏమన్నా చెక్ చేయాలన్నా చేయొచ్చు. మనం ఏదన్నా రిపేర్ వర్క్లు చేసేటప్పుడైనా, లేదా మనం కొత్తగా హౌస్ వైరింగ్ అనేది చేసాం, అక్కడ అంటే లైట్లు వైర్లు, ఫ్యాన్ వైర్లు, మనం రెగ్యులేటర్లు ఏమన్నా కలిపేటప్పుడు అవ్వచ్చు, మనకి ఆ వైర్లు అనేవి తెలియలేదనుకోండి, ఇలా కంటిన్యూటీ టెస్ట్ అనేది ఉందనుకోండి, ఇప్పుడు ఫ్యాన్ వైర్ ఏదనేది తెలియలే మనకి, ఆ ఫ్యాన్ వైర్ నుండి ఒక వైర్ అనేది జాయింట్ చేసి మన దగ్గరికి తెచ్చుకోవాలన్నమాట. అంటే స్విచ్ బోర్డ్ దగ్గర తెచ్చుకుని ఆ వైర్కి ఒకటి కనెక్ట్ చేసి, మనం ఆ స్విచ్ బోర్డ్లో ఉన్న వైర్ కనెక్ట్ చేసామనుకోండి, ఆ వైర్ ఏ వైర్ అనేది తెలుస్తుంది అనమాట దీంతో. అలాగే దీంతో కూడా అలాగే కనెక్ట్ చేయొచ్చు. ఇది టెస్టర్ లాగా ఉంది కదా, ఇందులో కూడా బ్యాటరీ ఉంటుంది. ఇవి అంత బిల్డ్ క్వాలిటీ బాగోవు అనమాట, మనం హెవీగా తిప్పామనుకోండి దీన్ని ఉపయోగించి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి లోకల్ బ్రాండ్లు అనమాట. నార్మల్గా ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి, బయట కూడా దొరుకుతాయి, ఒక్కొక్కటి 50 రూపీస్ అలా ఉంటుంది అనమాట ఇవి. ఓకే, ఇవి అనమాట మామూలుగా కంటిన్యూటీ టెస్టులు. అలాగే ఇది చూడొచ్చు, సింపుల్గా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట, చేతిలో సింపుల్గా ఉంటుంది. మనం ఏమైనా స్క్రూలు బిగించేటప్పుడైనా రఫ్ అండ్ టఫ్గా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టెస్టర్. ఓకే, ఇవైనా 50 రూపాయల లోపే ఉన్నాయి. అలాగే ఫాస్ట్గా పని అయ్యిద్ది అనమాట, మనకి చేతిలో ఈజీగా రన్ అవుతూ ఉంటాయి ఇవి. ఇది ఫ్లాట్గా ఉండటం వల్ల కొంచెం మనకి అంత ఇదిగా వర్క్ చేయలేము అనమాట, కొంచెం స్లోగా చేస్తాం వర్క్. అయ్యిద్ది, బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా, కాకపోతే కొంచెం స్లోగా వర్క్ అయ్యిద్ది అనమాట. అంటే మనకి అలవాటు లేక చేతుల్లో సరిగ్గా తిరగదనమాట ఫాస్ట్గా. ఓకే, అదనమాట ఫ్రెండ్స్, నాకు ఈ టెస్ట్ల గురించి అనిపించిన విషయాలన్నీ
మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు అనిపించినవి కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మర్చిపోండి లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.